యోగి అచలానంద స్వామాశ్రమం తోట్లపల్లి ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఎన్ని వందల మంది వచ్చినా కులమత భేదం లేకుండా నిరంతరాయంగా అన్నదానం కొనసాగుతూనే ఉంటుందండి. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒకటే రైలు వెళ్ళండి. అక్కడ దాదాపు 10 రకాల వస్తువులు ఉంటాయి. మొదట కేసరి, 2 చట్నీ, తర్వాత 2 కూరలు, వడియాలు, చిత్రాన్నము, తెల్లన్నము, పప్పు లేదా సాంబార్, రసం, మజ్జిగ. అందరూ కూడా నిదానంగా వెళ్ళి వడ్డించుకొని ప్రశాంతంగా దూరంగా వెళ్ళి కూర్చొని వచ్చేయండి. ఎంతమంది వచ్చినా అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ ఆశ్రమంలో ఒక్కసారి 1602 రూపాయలు చెల్లిస్తే 5 సంవత్సరాల పాటు మీరు కోరిన వాటి పేరు మీద మీరు కోరిన ఏదైనా అన్నదానం జరపబడుతుంది. అంటే పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, పెద్దలు తిరిగి రోజున కానీ సంవత్సరానికి ఒక్కరోజు 5 సంవత్సరాల పాటు అన్నదానం జరుగుతుంది. 5,000 రూపాయలు సమర్పించగిన 20 సంవత్సరాల పాటు మీ పేరు అన్నదానం కొనసాగుతుంది. లేదా పెద్ద మొత్తం చెల్లించే వాళ్ళు మీ కోరికలతో మీ శక్తులతో కూడా అన్నదానంలో విధానంగా సమర్పించవచ్చు. నిదానంగా రైల్లో వెళ్ళండి సార్, అర్జెంట్ ఏం లేదు. అమ్మా మీరు కూడా లేదమ్మా, మెల్లగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు కూడా రైలు వెళ్ళి ఇంకా భోజనం రెడీ. ఎంతమంది వచ్చినా అందరికీ కూడా భోజనం ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. ఏ ఒక్కటి కూడా అయిపోతుంది. రాత్రి 10 గంటల వరకు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మధ్యలో ఆపేది కూడా ఉండదు. 10-10:30 వరకు అయినా కూడా. ఎంతో దూరం నుంచి మీరు స్వాముల వారి దర్శనానికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా నిదానంగా వెళ్ళండి. తొందరపడకండి, అనవసరంగా తొక్కులాట చేయకండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం వృధా చేయకండి. ఎంత కావాలనో ఎన్నిసార్లు కావాలన్నా పెట్టాలండి. ఏం కావాలన్నా కూడా మీకు నచ్చిన ఏ పదార్థాలైనా కూడా ఎన్నిసార్లు అయినా పెడతారు. కాకపోతే ఎక్కువగా పట్టించుకొని మిగిలించి తినకుండా పారవేయకండి. శివస్వాములు ఇక్కడే కాదు, ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా ఏ ప్రాంతంలో కూడా ప్రశాంతంగా నిదానంగా వెళ్ళండి. బాగా దర్శనం లభించాలి. తొందరగా నెట్టుకుంటే 2 నిమిషాల్లో బయటకు వచ్చేస్తారు. ప్రయోజనం ఉండదు. ప్రశాంతతగా ఉండాలి. భగవన్నామ స్మరణ చేస్తూ దర్శనానికి వెళ్ళండి. అలాగే భోజనం చేసేటప్పుడు కూడా ఫోన్లో మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చొని పోయించేయండి. మీకు ఏ పదార్థం కావాలన్నా అక్కడ వడ్డించేవాళ్ళు ఎన్నిసార్లు కావాలన్నా వడ్డించాలి. మళ్ళీ రాలేము, దండిగా పెట్టండి అని చెప్పని పోయి చిన్నపల్ల పారేయద్దండి. మాతో సహకరించండి. ఆనందంగా మంచి భోజనం భోజేయండి. అంతే. 5 నిమిషాలు కూడా పట్టదు. ప్రతిరోజు కూడా ఇలాగే అక్కడ ఎర్రచేపలతో ఉండేవాళ్ళు మా కార్యకర్తలండి. మీకు భోజనం కావాల్సిన కూరలు, కూరగాయలు, అన్నదానం దగ్గర వడ్డించడం, ఈ భోజన హాలు శుభ్రపరచడం, ఇలా కార్యక్రమాల వరకు 7 నుంచి 10 మంది వచ్చి సేవ చేస్తుంటారు. అలా కార్యకర్తలు దాదాపు 800 మంది ఉన్నారు మా లిస్టులో. రోజు కొంతమంది వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో సహకరిస్తుంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వెంటనే భోజనం కానీ కూరలు కానీ తయారవుతూ ఉంటాయి స్టీల్ ద్వారా. ఏ పదార్థం అయిపోయినా మళ్ళీ 10 నిమిషాల్లో రెడీ చేసి అన్ని రకాల ఐటెంలు రాత్రి 10 గంటల వరకు కూడా ఉంటాయి. ఏ పదార్థం మీకు నచ్చి ఉంటే, రుచిగా ఉంటే, మళ్ళీ తినాలనిపిస్తే మళ్ళీ అడగండి, వడ్డిస్తారు. మొహమాట పడకండి. 5 నిమిషాల్లో మీరందరూ కూడా ప్రశాంతంగా భోజనం చేస్తారు. గలభావసరంతా తోసుకోవాల్సిన పంట ప్రశాంతంగా వెళితే మా వడ్డించే వాళ్ళు మీ అందరికి కూడా నిదానంగా ప్రశాంతంగా వడ్డిస్తారు. అలాగే కింద కూర్చోలేని వాళ్ళు, ముసలి వాళ్ళు కుర్చీలలో కూర్చొని వచ్చేయండి. అలాగే మీ ప్లేట్లో మిగిలినటువంటి మిరపకాయలు కానీ, కరివేపాకు తొక్కలు కానీ బయటికి వెళ్ళిన తర్వాత బయట పారేయకండి. పొలం దగ్గర నీళ్ళతో మాత్రమే కడిగేయండి.
ఏ పదార్థం మిగలకుండా సంపూర్ణంగా భోంచేసి బయటికి వెళ్ళాలండి. చిన్న పిల్లలు దిగినా వాళ్ళ పెద్దవాళ్ళకి తినిపించండి. సపరేట్గా వాళ్ళకు ప్లేట్ ఇవ్వద్దు. ప్లేట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత తినాలో వాళ్ళు తినేది. చివరికి మిగిలిచ్చే పిల్లలు మిగిలించాలని చెప్పని మీరు సాకు చెప్పకుండా ఆ మిగిలింది కూడా పెద్దవాళ్ళు తినండి. దయచేసి వృధా చేయకండి. యోగి అచలానంద స్వామాశ్రమం తోట్లపల్లె గోవిందమాంబ ప్రసాదశాల. గత 15 సంవత్సరాలుగా కులమత వేదం లేకుండా ఎంతమంది వచ్చినా ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఏ ప్రాంతం వాళ్ళు వచ్చినా కూడా అందరికీ ఇదే విధంగా ఇదే రకాలతో ప్రతిరోజు కూడా ఇంకా పండుగ దినాల్లో అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా పెరుగుతాయండి. వెజిటబుల్ బిర్యానీ కావచ్చు, వడ కావచ్చు, బజ్జీ కావచ్చు, ఇలా. కాబట్టి ఒకరోజు పాయసం, ఒకరోజు చిత్రాన్ని, ఒకరోజు కేసరి, మరొక రోజు బెల్లమన్నం, ఇట్లా స్వీట్ కూడా మారుతుంటుంది. ఒక్కొక్క రోజు పాయసం కూడా ఒకటే ఐటమ్ కాకుండా రకరకాలుగా కూరలు కానీ అన్నం కానీ తయారవుతూ ఉంటాయి రోజు రోజు. మీరు ముందుకు వెళ్ళండి. ఇక్కడ పైన మళ్ళీ అక్కడికి వెళ్ళండి. ఒకసారి పట్టించుకున్న వాళ్ళు మళ్ళీ నేరుగా రైతు దగ్గరికి వెళ్ళండి. చూడండి, ఇంతమంది ఉన్నా కూడా బాగా ప్రశాంతంగా నిదానంగా హాయిగా భోంచేస్తున్నారు. అది ఒక ఆశ్రమాలలో మనము తీసుకోవాల్సినటువంటి క్రమశిక్షణ. ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు, ప్రశాంతంగా భోంచేయచ్చు.